దుష్టులకి దూరంగా ఉంటే జీవితం ప్రశాంతంగా ఉంటుందట. లేదు మాకు దుష్టులే కావాలి అని వాళ్ళని కానీ కౌగిలించుకున్నారనుకోండి, ఏదో సమయంలో కాలిపోతారు. ఇప్పుడు పాకిస్తాన్తో కౌగిలించుకున్న వాళ్ళ పరిస్థితి కూడా ఆ రకంగానే మారిపోతుంది. ఎంత దారుణంగా ఉందంటే పరిస్థితి, పాకిస్తాన్ మిత్రుడికి భారత్ బిగ్ స్ట్రోక్ మామూలుగా లేదు. భారత్ ఇచ్చే స్ట్రోకు. ఇక ఎన్సిఓ సభ్యత్వానికి బ్రేక్ వేసిన ఇండియా. ఎవరు? అజర్బైజాన్. ప్రపంచ వేదికలపై దెబ్బ కొట్టిన భారత్ మంచిగా ఉన్నంతకాలం ఉంటుందండి, అందులో ఎటువంటి డౌటు లేదు. శత్రువుకైనా సరే మిత్రులాగే చూస్తుంటుంది. పాకిస్తాన్ అనుభవాలు కూడా అవే. ఎన్నిసార్లు వాళ్ళు ఎలాంటి అన్యాయాలకి దుర్మార్గాలకి దిగారో వేరే చెప్పాల్సిన అవసరం లేదు. చాలాసార్లు మనం చూసాం. రీసెంట్గా పెహల్గాంలో కూడా జరిగింది అదే కదా. అయినప్పటికీ కూడా ఒక హెచ్చరిక చేసి ఒక బుద్ధి చెప్పి సరే మీ బతుకులు మీరు బతకండి అని చెప్పి ఆలోచిస్తుంది. కానీ వాళ్ళ పరిస్థితి అలా ఉండదు. అలాంటి దుర్మార్గులని తెలిసి, దుష్టులని తెలిసి ఉగ్రవాదులను పెంచి పోషిస్తున్నారు. ప్రపంచ దేశాలన్నిటికీ కూడా తెలియని అంశం ఇది, ప్రతి ఒక్కరికి తెలుసు. అయినా సరే కొంతమంది వాళ్ళతోటే స్నేహం అంటారు. సరే, వాళ్ళ కర్మ. ఎన్సిఓ సభ్యత్వానికి బ్రేక్ వేసిన ఇండియా, అజర్బైజాన్ను ప్రపంచ వేదికలపై దెబ్బ కొట్టిన భారత్. ఊహించిన దెబ్బ కొట్టింది. పాక్తో సాన్నిహిత్యమే తమను దెబ్బ కొట్టిందన్న అజర్బైజాన్ అక్కసు వెళ్ళగడుతున్నాడు. ఏం వెళ్ళగొడితే ఏం పీకిది? ఏముంటుంది పీకడానికి? ఏమీ లేదు. దెబ్బ కొట్టాలా? తప్పుడు మనుషులకి మేము అండగా ఉంటాము, వాళ్ళే మాకు సూపరు అంటే ఎందుకు ఊరుకుంటారు? మామూలు దెబ్బ పడుతుంది, గిల్ల 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 కొట్టుకోవాలి, అలాంటి దెబ్బ పడుతుంది. ఇక ఆపరేషన్ సింధూర్ టైంలో పాకిస్తాన్కు అజర్బైజాన్ సహకారం. ఆపరేషన్ సింధూర్ దేనికి చేశారు? ఆపరేషన్ సింధూర్ వాళ్ళ మీద కోపంతో చేశారా? వాళ్ళ మీద కక్షతో చేశారా? లేకపోతే ఏదే దుర్బుద్ధితో చేశారా? అన్యాయంగా చేశారా? పెహల్గాములో చూడలేదా? జిప్పులు ఇప్పించి నువ్వు ఏ మతస్థుడు అని, ఎక్కడి నుంచి వచ్చేవని అడిగి చంపారే. భారత మహిళల సింధూరాన్ని దూరం చేశారే. కట్టుకున్న భర్త కళ్ళెదుటే గిలగిలలాడుతుంటే తుపాకీ గుళ్ళకి ఎంత విలవిల్లాడుంటే ఆ ప్రాణాలు. ఇవేమీ కనిపించలేదా? అంటే మనలో కరుణ లేదా? మనిషి జన్మే కదా మనం పుట్టింది, ఆలోచించాలి కదా. అలాంటి వాళ్ళకి బుద్ధి చెప్పాల్సింది పోయి అండగా ఉంటాం, ఆపరేషన్ సింధూర్ చూస్తే రండి అండగా ఉండండి. అండగా ఉండి ఏం సాధిస్తారో సాధించండి భారత్ మీద. తప్పుడు వ్యవహారాలు ఎవ్వరు చేసినా, ఎంత గొప్పోడైనా సరే, భారత్కి కానీ ఎదురు తిరిగితే కాస్త లేట్ అవ్వచ్చు, కానీ తగిన మూల్యం అయితే చెల్లించుకుంటారు. ఇక ఆపరేషన్ సింధూర్ టైంలో పాకిస్తాన్కు అజర్బైజాన్ సహకారం గుర్తుపెట్టుకుని షాంషీలో సహకార సంస్థ సదస్సులో బుద్ధి చెప్పిన భారత్. బుద్ధి కరెక్ట్గా చెప్పింది. టైం కోసం ఎదురు చూస్తుంటుంది భారత్ అంతే. ఎస్సీఓలో సభ్యత్వం కోసం తమ ప్రయత్నాన్ని భారత్ అడ్డుకుంటుందంటున్న అజర్బైజాన్. అడ్డుకుంటుంది. ఎందుకు అడ్డుకోదు? నువ్వు మంచిగా వెళితే ఎప్పుడు సహకారం ఉంటుంది, దుర్బుద్ధితో వెళ్తే తగిన మూల్యం తప్పదు. ఈ చర్యలు బహుపాక్షిక దౌత్య ఉల్లంఘనలేనని ప్రాలాపనలు. మీరు మంచుల కోసం లేకపోతే ఉల్లంఘనల కోసం మీరు మాట్లాడారంటే దెయ్యాలు వేదాలు వల్లించినట్లుగా ఉంటాయి, పచ్చిగా చెప్పాలంటే. ఉల్లంఘనలా? ఏది ఉల్లంఘన కాదు? పాకిస్తాన్ చేసిన ఉల్లంఘనలు ఎన్ని? బార్డర్లో వాళ్ళకి పని ఏంటి? దొడ్డిదారిని ఎందుకు వస్తున్నారు? భారత్లోకి ఎందుకు చొరబడుతున్నారు? ముంబై దాడులు ఎలా జరిగినాయి? హైదరాబాద్లో దాడులు ఎలా జరిగినాయి? లుంబిని పార్క్ అవనియండి, లేకపోతే వేరే ప్రాంతాల్లో అవనియండి, గోకుల్ చాట్ లాంటివి. అవి ఉల్లంఘనలు కాదా? అవి తప్పుడు చర్యలు కాదా? అంటే ఇతర దేశాల మీద పాకిస్తాన్ ఏం చేసినా ఇష్టం వచ్చినట్లుగా అమాయక ప్రజల ప్రాణాలు తీస్తున్నా సంబంధం లేకుండా వాళ్ళకేంటండి అవసరం?
ప్రజలు ఏ దేశంలో ఆ ప్రజలు వాళ్ళ జీవన విధానంలో ఉన్న దాంట్లో బతుకుతారు. ఉన్నోడు ఉన్నట్లుగా బతుకుతాడు, మధ్యస్థులు బతుకుతారు, లేనోడు లేనట్లుగా బతుకుతాడు. కానీ చావడానికా ఉంటారు ప్రజలు? అసలు మీకు చంపే హక్కు ఎవరు ఇచ్చారు? ఎందుకు చంపుతున్నారు? కారణం ఏంటి? కారణం అంటూ ఉండాలి కదా. ఇప్పుడు భారత్ ఏమైనా పాకిస్తాన్ మీద దాడులు చేస్తున్నదా? అక్కడ అమాయక ప్రజలను చంపుతుందా? ఉగ్రవాదులు ఎవరైనా ఇక్కడ ఉన్నారా? అక్కడి నుంచి వచ్చిన ఉగ్రవాదులు ఉంటారేమో కానీ ఇక్కడి నుంచి ఎవరైనా ఉగ్రవాద సంస్థలని ప్రేరేపించో లేకపోతే వాళ్ళని పెంచి పోషించో వేరే దేశాల మీదకి పంపిస్తుందా? మినిమం కామన్ సెన్స్ కదా ఇది. మనిషి జన్మ కదా మనం ఎత్తాం. అందరిలో పారుతుంది రక్తమే కదా. మంచి, మానవత్వం, ప్రేమ, అభిమానం ఇలాంటివి ఉండవా? మళ్ళీ దీనికి వాళ్ళు సహాయం చేసామని చెప్పి భారత్ హామీ చేస్తున్నదని ఏడుపులు. ఇక ఈ చర్యలు బహుపాక్షిక దౌత్య ఉల్లంఘనలను పేలాపల్లం. ప్రపంచ వేదికల మీద తమపై భారత్ ఎన్ని చర్యలు తీసుకున్నా ఇస్లామాబాద్తో సంబంధాలు కొనసాగిస్తామని అజర్బైజాన్. నీ ఇష్టం వచ్చిన వాళ్ళతో సంబంధాలు కొనసాగించుకో, మీ ఇష్టం వచ్చినట్టుగా కొనసాగించుకోండి, కౌగిలించుకుంటూ పడుకోండి. ఎవడొద్దన్నాడు? ఇప్పుడు మిమ్మల్ని కొనసాగించొద్దని చెప్పామా? కొనసాగకూడదని ఏమన్నా ఆంక్షలు విధించావా? అవసరమే లేదు భారత్కి. ఎవరికి నచ్చిన వాళ్ళు ఎవరికి నచ్చినట్లుగా వాళ్ళు ఉండండి, ఏం చేస్తారో చేసుకోండి, లేకపోతే ఏం పీకుతారో పీక్కోండి అంటున్నది భారత్. అది భారత్ పౌరుషం. మీకు అర్థం కాంది. ఉండండి, ఎవడొద్దన్నాడు? ఇస్లామాబాద్తో ఉండండి, లాహోర్తో ఉండండి, ఇంకా కొన్ని సిటీలు ఏవైతే ముఖ్య సిటీలు ఉన్నాయో హైదరాబాద్ లాంటివి వాటితో ఉండండి, ఎవరు వద్దని లేదు. పాక్కు తమకు మిత్రదేశం అంటున్న అజర్బైజాన్ అధ్యక్షుడు ఇల్హాం అలియేవ్ ఇక సాంస్కృతికంగానే కాదు రాజకీయంగా వ్యూహాత్మకంగా పాక్ అజర్బైజాన్ మధ్య లోతైన బంధాలు ఉన్నాయన్న ఇల్హాం. ఈయన ప్రధానమంత్రి గారు. మీరు పెంచుకోండి, ఎవరు వద్దంటారు, మిత్రుడి కింద ఉండండి. కానీ తప్పుడు వ్యక్తులు, దొంగోడితో ఎవడైనా ఫ్రెండ్షిప్ చేస్తాడా? హంతకుడితో ఎవడైనా ఫ్రెండ్షిప్ చేస్తాడా? దోపిడీదారులతో ఎవరైనా ఫ్రెండ్షిప్ చేస్తాడా? మేము చేస్తామంటున్నారు, చేయండి, ఎవరు కాదని లేదు. దానికి దీనికి అసలు సంబంధమే లేదు. మీరు చేసేది మీరు చేయండి, భారత్ చేసేది భారత్ చేస్తుంది అంటున్నారు ఇండైరెక్ట్గా. అంతే కదా దాని అర్థం. ఇక చైనాలోని తియాన్జియాలో నిర్వహించిన ఎస్సీఓ సహకార సంస్థ సంవత్సరం జరిగింది. పాల్గొన్న అజర్బైజాన్ అధ్యక్షుడు ఇల్హాం అలియేవ్. ఈయన అక్కడికి వెళ్ళాడు, అజర్బైజాన్ ఆ దేశం నుంచి ఆయన వెళ్ళాడు. పాక్ ప్రధాని షహబాజ్ షరీఫ్తో సమావేశమైన ఇల్హాం. మీరు సమావేశాలు పెట్టుకోండి, మంచి చెయ్యండి, మీకు అవసరమైతే అక్కడి నుంచి ఉగ్రవాదులను గట్రా రప్పించుకోండి, మీరు ఆ రకంగానే తయారవ్వండి, ఎవరు వద్దన్నారు కదా. అజర్బైజాన్ ఎలా పాలించుకుంటారో పాలించుకోండి, అది భారత్కి సంబంధం లేదు. మీ ఇష్టం వచ్చిన వాళ్ళతో మిత్రపక్షాలు మీరు చేయండి. కానీ భారత్కి చెడుగా ఊహించిన వాళ్ళు, భారత్ మీద కక్ష సాధింపులు చేసిన వాళ్ళు ఎవరున్నా సరే వాళ్ళు సహకారం చేసేవాళ్ళు ఎవరైనా, నేను ముందే చెప్పాను, అగ్రరాజ్యమైనా భారత్ సహించదు. ఆల్రెడీ ఆ ఎఫెక్ట్ చూస్తున్నారు కూడా ట్రంప్ లాంటి వాళ్ళే. మీరెంత అంటున్నది భారత్. ఇక ఇటీవల భారత్తో జరిగిన ఘర్షణల్లో విజయం సాధించారంటూ పాక్ ప్రధానిని అభినందించిన ఇల్హాం. భారత్తో జరిగిన ఘర్షణట విజయం సాధించారట. అంటే వీళ్ళ దృష్టిలో విజయం సాధించడం అంటే అమాయకమైన టూరిస్టులని అన్యాయంగా అక్రమంగా చొరబడి వాళ్ళని హత్య చేయడం విజయం సాధించడం వీళ్ళ దృష్టిలో. ఇలాంటి వాళ్ళని క్షమించాలి, దానికి అభినందనలు. నువ్వు తప్పు చేసేవయ్యా అని చివాట్లు పెట్టాలి, అవసరమైతే లాగి ఒక లెంపకాయ కొట్టాలి. మనుషులను చంపుతావురా, నువ్వు మనిషివి కదా, నువ్వేనా మృగానవా అని. సో వాళ్ళు విజయం సాధించారట. ఈయనేమోని కితాబులు ఇస్తున్నాడు. ఇక పాక్తో ఆర్థిక వాణిజ్య విషయాల గురించి చర్చలు జరిపినట్లు అంతర్జాతీయ మీడియా వర్గాల కథనాలు. మీ ఇష్టం వచ్చినట్టు చర్చలు జరపండి, వాళ్ళకే దిక్కు లేదు, వాళ్ళే అడుగు తింటున్నారంటే దానికి బొచ్చెట్టుకుంటూ వచ్చాడట మీలాంటి వాడేవాడు. అలా ఉంది పరిస్థితి. వాణిజ్య వాళ్ళకి అసలు ఇప్పుడు పరిస్థితే గందరగోళం కింద ఉంది. అప్పులు పుట్టే కూర్చుంది, ఎవరు అప్పిస్తారా అని చూస్తున్నారు. ఇక పహల్గాం ఉగ్రవాద దాడికి ప్రతీకారంగా భారత్ ఆపరేషన్ సింధూర్. పాకిస్తాన్ పిఓకేలోని ఉగ్రవాద కేంద్రాలపై దాడులు. ఆ సమయంలో పాకిస్తాన్కు బహిరంగంగా మద్దతు ఇచ్చిన అజర్బైజాన్.
బహిరంగంగానే మద్దతు ఇచ్చింది. ఆపగలిగారా? బ్రహ్మోస్ పేరు విన్నారు కదా, బ్రహ్మోస్ పేరు వింటేనే ఉచ్చబడిపోద్ది మీలాంటి వాళ్ళందరికీ, మీ దేశాలకి. మీరు దానికి మద్దతులు ఇవ్వడం, భారత్ను అడ్డుకోవాలని చూడడం, అరచేతితో సూర్యుడిని ఆపినట్టు. అంత మూర్ఖత్వం ఎవరు చేయరు. మీరు చేస్తారంటే రెడీగా ఉండండి. ఇక పాక్కు మద్దతు ఇచ్చిన తుర్కీయే, అజర్బైజాన్లపై భారత్లో తీవ్ర వ్యతిరేకత. ఆ రెండు దేశాలతో వాణిజ్య ఇతర సంబంధాలు రద్దు. భారత్ నిర్ణయాన్ని అమలు చేసిన పలు కార్పొరేట్ సంస్థలు. ఇప్పుడు దీని ఎఫెక్ట్ ఏమైంది? ఆ దరిద్రం అంతా కూడా మీకు చుట్టుకుంటున్నది. ఆ ఇబ్బందులన్నీ కూడా మీకు చుట్టుకోపోతున్నాయి. భారత్ బహిష్కరిస్తుంది. ఎవరైతే దుర్మార్గులకు అండగా ఉంటుందో వాళ్ళు భరతం పట్టే వరకు భారత్ నిద్రపోదు. కావాలని చెప్పి ఎవరికి కూడా కయ్యానికి కాలు దువ్వదు. కావాలని కయ్యానికి కాలు దువ్వేరో సరైన గుణపాఠం మాత్రం తప్పదు.